ఇది త్రిశూర్ బస్ స్టాండ్. త్రిశూర్కి రైల్వే స్టేషన్ కూడా ఉంది. మీకు ఎలా వీలైతే అలా రావచ్చు. ఇది కూడా మంచి టూరిజం ప్లేసు. ముఖ్యంగా గురువాయూరు శ్రీకృష్ణుడి టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడే దిగిపోవాలి. ఇక్కడి నుంచి బాగా దగ్గర. సో త్రిశూర్లో ఉన్నటువంటి ప్లేసులు ముందు సందర్శిద్దాం. వాటిలో మొదటిది వడక్కునాథన్ టెంపుల్, శివుడి గుడి. స్వచ్ఛమైన కేరళ స్టైల్లో కట్టిన ఈ వడక్కునాథన్ టెంపుల్ని చూడగలరు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ విపరీతమైన స్ట్రిక్ట్ ఇక్కడ. అయినా ఏదో దొంగచాటుగా లోపలికి వచ్చి ఈ వీడియో తీశాను మీకోసం. బట్టలు పీసి పంపిస్తారు, అదే లుంగితోటి. జాగ్రత్తగా ఉండాలి కొంచెం. గుడి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంక తదుపరి పెరుముక్కువ భగవతి అమ్మన్ టెంపుల్, విద్యా మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ తల్లి గుడి నేను వెళ్ళేసరికి అప్పటికి క్లోజ్ అయిందంట. ఏవో పూజలు చేసి పెరుముక్కువ అని పిలుస్తారు. మెయిన్ రోడ్లోనే ఉంటాయి. నేను అన్ని ఆటోల్లో వెళ్ళొచ్చాను. స్పెషల్గా క్యాబ్ ఏం బుక్ చేయలేదు. మీరు కూడా ఈజీగా చూసుకి వచ్చి సో కొంచెం ఎర్లీగా వెళ్ళండి. ఈ వీళ్ళు కొంచెం టెంపుల్స్లో పద్ధతులు అవి లేకపోయినా టైమింగ్లు మాత్రం బాగా పాటిస్తున్నారు. ఇది సక్టాన్ తంబురాన్ ప్యాలెస్, బాగా మెయిన్ లొకేషను త్రిశూర్లోనే. సేమ్ టైం అయిపోయిందండి అది ఇది అంటున్నారు. ఎంత అయిపోయింది టైం అంటే 2 నిమిషాలు నేను లేట్ అయ్యానంట. అందుకని ప్యాలెస్లోకి లేదు అలౌడ్ అన్నారు. వీళ్ళు ఎలా పంపించారో తెలీదు. కపుల్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. సరే ఓం నమస్తే అనుకుని నేను తిరిగి వచ్చాను. ఆ తర్వాత త్రిశూర్ సిటీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అక్కడున్న ప్లేసులు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గురువాయూరుకి బస్సులో వచ్చాను. బస్సు ఇక్కడే ఈ గ్రద్దబొమ్మ ఉంది కదా, ఇక్కడ దింపేశాడు చక్కగా, చాలా మంచిగా. ఈ గురువాయూరు టెంపుల్కి మార్గదర్శక బోర్డులు ఉన్నాయి కదా, అదే గుడి. ఆ చివరిలో ఉంది కదా, అదే గుడి. దారి పొడవున హోటల్స్, కొట్లు, స్టాల్స్ చక్కగా విజిబుల్గా అన్నీ ఉన్నాయి. నేను ఇవన్నీ వీడియో చేసుకుంటూ మెల్లమెల్లగా చేరుకున్నాను ఆ శ్రీకృష్ణుడి దర్శనం కోసం. గురువాయూరు త్రిశూర్ వచ్చి గురువాయూరు టచ్ అయిపోతే అసలు గురువాయూరు కోసం త్రిశూర్ వస్తారు ఎవరైనా. సరే వచ్చాను, అంతా చూశాను, బాగానే ఉంది. ఒక విషయం ఏంటంటే జనం మాత్రం చాలా విపరీతంగా ఉన్నారు. ముందుగా చెప్పినట్టు డిసెంబర్, జనవరిలో వెళ్తే మాత్రం హై రష్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ జనాల పద్ధతి, ఈ క్యూ కట్టించి ఎలా గోలగోలగా ఉంటుందో అదొకసారి మీరు వినండి. మరి దర్శనం మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది. మరి బాగా టైం 1 డే ఉన్న వాళ్ళకి వెళ్ళాలి, లేట్ కూడా అవుతుంది. మరి చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. మ్యాక్సిమం డిసెంబర్, జనవరిలో రాకూడదు. శని ఆదివారాలు కూడా రాకపోతే మంచిది. వర్కింగ్ డేస్లో వస్తే కొంచెం ఈజీగా అవుతుంది, అది కూడా హాఫ్ డేలో. చాలా కష్టాలు పడి దర్శనం పూర్తయ్యాక బయటకు వచ్చాక కొబ్బరి హల్వా, డ్రై ఫ్రూట్స్ హల్వా, కేరళ వాళ్ళ సొంత చిప్స్, మిఠాయిలు కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చాం. మరి వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.